దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 4. శంకర భట్టునకు కురువపురమున వాసవాంబికా దర్శనము. పేజీ 35 నుండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పరబ్రహ్మతత్వము. శ్రీపాదులు ఇంకనూ ఈ విధముగా పలికిరి. త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘాలక్ష్మి నా యొక్క శక్తి స్వరూపము. నా ఈ శరీరమునందు వామభాగముననున్నది అనఘాలక్ష్మియే. కుడి భాగమునందున్నది త్రిగుణాత్మకమైన నా త్రిమూర్తి స్వరూపము. సమస్త సృష్టియును నాయందే ఉన్నది. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను కార్యములు నిరంతరాయముగా జరుగుచుండును. ప్రతి పదార్థమును ఘనీభూతమైన అక్షర స్వరూపము. అక్షరములన్నీయును స్పందనలు కలిగియుండును. అక్షరములన్నీయును మంత్రస్వరూపములే. స్పందనశీలమైన ఈ నాదస్వరూపమే మహాసరస్వతి స్వరూపము. ఘనీభూతమైన శక్తియే మహాలక్ష్మి స్వరూపము. దాని యందు నిక్షిప్తమయ్యున్న శక్తి స్వరూపమే మహాకాళీ రూపము. ఈ క్షణమున శక్తినైన నేను ఉత్తర క్షణమున శాక్తుడను. ఈ క్షణమున శాక్తుడనైన నేను ఉత్తర క్షణమున శక్తిని. జగన్మాత అపార కారుణ్యమునకును జగత్పిత కఠోరమైన దివ్య న్యాయమునకును ప్రతీకలు. నా యొక్క పితృస్వరూపము కర్మల వలన కలుగు కఠోర ఫలితములను కలుగవలెనని శాసించును. శరణాగతుడైన భక్తుని యందు దయాకారుణ్యములు నా మాతృస్వరూపము వలన కలుగును. ఎక్కువ తప్పులు చేసినను తల్లి వాటిని తక్కువగా భావించును. స్వల్ప పుణ్యము చేసినను తల్లి వాటికి మహత్తర ఫలితములు ప్రసాదించును. ఈ సమస్త సృష్టికిని మాతా పితా గురు స్వరూపము నేనేనని తెలియుము. నీ మనసులో గూడు కట్టుకొనియున్న సందేహమును కూడా తీర్చదలచితిని. శ్రీ వాసవీమాత నాకు సోదరి ఎట్లయ్యనని మనసులో శంకాన్వితుడవై ఉన్నావు. పూర్వము అత్రి అనసూయలకు పుత్రుడనై జన్మించినప్పుడు అనసూయామాత నన్ను ఊయలలో ఊపుచూ అందరూ మగబిడ్డలే అయిరి. ముద్దులు మూటగట్టు దత్తుని పోలుకతో ఒక ఆడపిల్ల అయినను కలుగలేదు కదా అని ఆలోచించుచుండెను. ఆమె మహాపతివ్రత కనుక ఆమె మనస్సులోని సంకల్పము తీవ్రమైనది కనుక వెంటనే ఫలవంతమయ్యెను. ఊయల ఒక వైపునకు పోవునప్పుడు దత్తుని రూపమును, తిరిగి బయలుదేరిన చోటునకు వచ్చినప్పుడు వాసవీ రూపమును పొందెను. ఇది కలయా వైష్ణవమాయా అని మనసులో తర్కించుచుండగా అత్రి మహర్షి వచ్చెను. వారిట్లనిరి, అనసూయ, త్రిగుణాత్మకులైన త్రిమూర్తులకు మూలమైన అసలు తత్వము యొక్క రూపము ఏమై ఉండునాయని కఠోర తపస్సు చేసి దత్తుని పుత్రినిగా పొందితిమి. 3 మూర్తులకు మూలమైన రూపము ఈ గురుస్వరూపమని తెలుసుకొంటిని. ఇదే సుమి శ్రీమన్నారాయణ స్వరూపము. ఇదే స్వరూపము స్త్రీ రూపమును ధరించిన ఎడల ఆదిపరాశక్తి అయిన కన్యకారూపమై ఉన్నది. వారిద్దరును సృష్ట్యాది నుండి అన్నా చెల్లెళ్ళు అయి ఉన్నారు. ఆహా ఆశ్చర్యము అని కొంతసేపు ధ్యానస్థులైరి. కూటస్థ చైతన్యమునే నా యథార్థముగా గమనించిరి. అదే అంబిక యొక్క రూపమని కూడా కనుగొనిరి. భవిష్యత్ కాలములో నేను శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించుటకు ముందు యోగమాయగా అవతరించుటకు వాసవీ కన్యకా రూపమును ధరించుటకు నిర్ణయించబడినదను వాస్తవమును వారు గమనించిరి. అత్రి అనసూయల కోరిక మేరకు మా ఇద్దరి రూపములు వేరుకాగా అంబిక నాకు రక్షాబంధనము చేసినది. అత్రి అనసూయలకు కుమారుడిగా జన్మించిన దత్తరూపము ఏదై ఉన్నదో అదే ఈ కలియుగములో ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపము. అన్ని దత్త అవతారములకును ముందున్న ఈ రూపము గుప్తపరచబడును. ఆదిపరాశక్తి అవతారములన్నింటికి ముందున్న అంబిక ఏ రూపమైతే ఉన్నదో అదే ఈ కన్యకాంబ రూపము. అందువలన అది కూడా అగ్నితత్వములో గుప్తపరచబడినది. మనుష్య ధర్మములు వేరు, దైవ ధర్మములు వేరు. అంబిక యొక్క ఈ దివ్య మంగళ రూపమును దర్శించుటకు మహాపుణ్యము సముపార్జితము కావలెను. ఈరోజు మిమ్ములను అందరూ పిలిపించుటకు కారణమున్నది. అనంత చైతన్య స్వరూపుడనైన నేను నామరూపములకు బందీని కాను. కనుక నా అనంత చైతన్య సాగరమున అలల రూపము లేని నిశ్చల స్థితిలో ఉండదలచితిని. సాకారముగనున్నను నిరాకారముగనున్నను నాకు వ్యత్యాసము లేదు కనుక ఈ రూపమును ఈ రోజుననే గుప్తము చేయదలచితిని. అమ్మా వాసవి, నీ అభీష్టమును అభిప్రాయములు తెలియజేయవలసినది అని శ్రీపాదులు సెలవిచ్చిరి. శ్రీపాదుల రూపము ఇంత తొందరలో గుప్తమైపోవుననుట నాకు బాధాకరముగా తోచినది.
దివ్య మంగళ స్వరూపిణి అయిన శ్రీ వాసవీమాత ప్రార్థనాపూర్వకమైన చూపుతో శ్రీవల్లభుల వంక చూచి ఇట్ల నేను, పరమ పూజనీయుడవైన ఓ సోదరా, కల్లోల తరంగ రూపమున ఉన్నను నిర్వికారముగానున్నను వ్యత్యాసము లేని ఎడల అనంత కళ్యాణ గుణాత్మకమైన ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపమును మరికొంతకాలము ధరించి ఆ పైన గుప్తమునరించుకొనుము. ఈ దివ్య మంగళ స్వరూపము నిజమైన సాధకులు దర్శించగలుగునట్లు అనుగ్రహించుము. ఈ స్వరూపమునకు దేశకాలాది భేదములు లేకుండగా స్థూల దృష్టికి గోచరము కాని తీరులో గుప్తమునరించుకొనుము. నీకు అవతారమే ధరించవలెనన్న సంకల్పమున్నచో వేరొక శరీరము గ్రహించవచ్చును. నీవు కావలెనన్నచో ఆ శరీరము సమాధిస్థమైనప్పుడు ఆ సమాధి ద్వారా భక్తులను అనుగ్రహించవచ్చును. దానికి శ్రీవల్లభులు ఇట్లనిరి, నృసింహ సరస్వతి జన్మ సంకల్పము. సమస్త కళ్యాణ గుణములకును నిలయమైన ఓ వాసవాంబిక, నీ సంకల్పమే నెరవేరుగాక. నేను ఇంకనూ 14 సంవత్సరములు అనగా ఈ శరీరమునకు 30 సంవత్సరములు వచ్చు పర్యంతము ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపముననేయుండి ఆ తదుపరి గుప్తమయ్యదను. తిరిగి సన్యాస ధర్మమును ఉద్ధరించు నిమిత్తము నృసింహ సరస్వతి నామము నుండి ఆ అవతారములో 80 సంవత్సరముల వయస్సు వచ్చు వరకును ఉండెదను. తదుపరి కదళీవనమునందు 300 సంవత్సరములు తపోనిష్టలో యుండి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థ నామధేయముతో అవతారమును చాలించెదను. అవధూతల రూపములతోనూ సిద్ధపురుషుల రూపములతోనూ అపరిమితమైన నా దివ్య కళలతో లీలలను మహిమలను చేయుచు లోకులకు ధర్మకర్మానురక్తులుగా చేసెదను అని అనిరి. విదేశీయునికి స్వామి అనుగ్రహము మరియు నామకరణము. కొద్ది క్షణములు ధ్యానస్థులైన తదుపరి విరూపాక్షిని పిలిచి, నాయనా విరూపాక్ష, శ్వేతజాతీయుడొకడు నా దర్శనార్థము అనేక ప్రయాసల కోర్చి కురుంగడ్డ చేరినాడు. ఈ స్వర్ణమయ దివ్య ప్రాసాదము అన్యులకు గోచరించదు కనుక ఈ దీవిలో నేనెక్కడయుంటినోనని వెదుకుచున్నాడు. నీవు పోయి వానిని ఇచ్చటకు తీసుకొని రమ్ము అని పలికెను. దుర్గమ ప్రాంతమైన ఈ కురుంగడ్డకు శ్వేతజాతీయుడొకడు ఎట్లు వచ్చనాయని నేను ఆశ్చర్యపోయితిని. విరూపాక్షుడు శ్వేతజాతీయుని తోడుకొని వచ్చెను. శ్రీపాద శ్రీవల్లభుల దర్శనముచే అతడు అమందానందము చెంది చిన్న పిల్లవాని వలె వెక్కి వెక్కి ఏడ్చుచూ శ్రీచరణములను పట్టుకునియుండెను. శ్రీపాదులు ఆ శ్వేతజాతీయుని లేవనెత్తిరి. వారి నేత్రద్వయము నుండి కరుణామృతము వర్షించుచుండెను. అనంతమైన శక్తియు అనంతమైన ప్రేమయును మూర్తిభవించిన దివ్య భవ్య స్వరూపము శ్రీచరణుల వారిది. కోటి తల్లుల ప్రేమను మించినది వారి హృదయము. శ్రీవల్లభులు వానిని జాన్ అను పేరుతో సంబోధించెను. జాన్ కళ్ళలోనికి గురుచ్చి గురుచ్చి చూసేది. జాన్ నాకు నేత్రదీక్ష ఇచ్చుచున్నారా అన్నట్లుండెను. కొంతసేపైన తరువాత వాని భ్రూమధ్యమును తాకిరి. ఆ పవిత్ర స్పర్శతో వానికి దివ్యానంద పారవశ్యము కలిగినది. అంతటా అక్కడున్న వారినందరూ ఆకాశములోనికి చూడమనిరి. దివ్యమైన కాంతులతో ఆకాశమునందు దేవనాగర లిపిలో ఒక పెద్ద సంఖ్య కనిపించినది. ఆ సంఖ్యను వారు చిత్రగుప్తుల వారి జ్ఞాన సంఖ్య అని చెప్పిరి. ఆ సంఖ్య రాబోయే శతాబ్దములలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొనునని శ్రీచరణులు తెలిపిరి. ఆ సంఖ్య 179143437158411057. ఇది విశ్వసంఖ్య. దీని అర్థము అంతరార్థము పదార్థతత్వమును శోధించువారికిని పరార్థతత్వమును శోధించువారికిని వారి వారి స్థాయిలను బట్టి అవగతమగునని శ్రీపాదులు తెలిపిరి. శ్రీపాదులు తెలుగులో మాట్లాడుచుండినారు. జాన్ మాత్రము దానిని అర్థము చేసుకొనగలుగుచుండెను. జాన్ జర్మనీ భాషలో ప్రశ్నించుచుండెను. శ్రీపాదులు తెలుగులో సమాధానము చెప్పుచుండినారు. ఎంతటి ఆశ్చర్యకరమైన విషయము! శ్రీపాదుల వారి సన్నిధిలో ప్రతి క్షణమును లీలాన్వితము మహిమాన్వితము. సమస్త విధములైన జ్ఞాన విజ్ఞానములు వారి శ్రీచరణములని ఆశ్రయించుకొని ఉన్నవి. శ్రీచరణులు ఈ విధముగా సెలవిచ్చిరి. నేను త్రిలింగ భాషలో మాట్లాడుచుండగా జాన్ మాత్రము జర్మనీ భాషలో అర్థము చేసుకొనుచుండెను. నేను మాట్లాడు ప్రతి మాటయు వానికి జర్మనీ భాషలోనికి అనువాదమయ్యి వినిపించుచుండెను. నేను నా భక్తుల కోసము చేయలేని పని లేదు, ఎత్తలేని బరువు లేదు, పరిష్కరించలేని సమస్య లేదు. సర్వధర్మములను పరిత్యజించి త్రికరణ శుద్ధిగా నన్నే నమ్మియుండెడి వారు సదా ధన్యులు. నా యొక్క వాత్సల్యము మీ మీద ప్రసరించినప్పుడు
ప్రకృతిలోని సమస్త శక్తులను మీకు శ్రేయోదాయక స్పందనలను కలిగించును. ఇది మీరు మా ప్రమాణముగా స్వీకరించవచ్చును. ఈ చతుర్దశ భువనములందును నేను పొందవలసినది ఏమీ లేదు. మీరు స్వధర్మమును నిర్వహించుచు నా స్మరణమునందున్న ఎడల మిమ్ములను కంటికి రెప్పవలే కాపాడుదును. నేను ప్రేమస్వరూపుడను. నన్ను ప్రేమ ద్వారా మాత్రమే తెలుసుకొన వీలు కలుగును. సప్తర్షి మండలమునకు ధ్రువుడు చాలా ముఖ్యుడు. ధ్రువునకు ధ్రువపదము ఎటుల సంప్రాప్తించినదో తెలుసుకొనుడు. కేవలము తన తండ్రి యొక్క అంకపీఠికపై ఎక్కవలెననడి కాంక్షతో అతడు శ్రీమన్నారాయణుని గూర్చి తపము చేసెను. శ్రీమన్నారాయణ దర్శనానంతరము వానికి ఆ కోరిక నశించెను. శ్రీమన్నారాయణుడు వానికి ధ్రువపదమునిచ్చెను. అంతేకాకుండా వానిని తన అంకపీఠమున కూర్చుండబెట్టుకొనెను. పితృప్రేమకు పరితపించిన ఆ పసివానికి జగత్ప్రభువు తన అంకపీఠికనిచ్చి అనుగ్రహించెను. కలియుగములో ధ్రువుడే యేసుప్రభువు, కలియుగములో ధ్రువుడే క్రీస్తు ప్రభువు అను పేర జన్మించెను. అతడు దైవమునే తన తండ్రి అని నమ్మెను. మీరు ఏ భావమున నన్ను భజించినా నేను ఆ భావములోనే మిమ్ములను కలుసుకొందును. మరియా అను పవిత్రాత్మకు శ్రీ వాసవి కన్యకాంబిక తన శక్తినిచ్చెను. మరియ కన్యగా ఉండగానే ధ్రువుడు క్రీస్తు ప్రభువుగా జన్మించెను. క్రీస్తు ప్రభువు మాతాపితల సంయోగము వలన మాత్రము జన్మించలేదు. క్రీస్తు పదే పదే నా తండ్రి అని చెప్పుకొన్నది శ్రీమన్నారాయణుని గురించి అనియే గ్రహింపుడు. శ్రీమన్నారాయణుడే మీ అందరి ఎదుటగా ఉన్న శ్రీపాద శ్రీవల్లభుడు. సిద్ధవైశ్య మునులారా, నా సహోదరి వాసవాంబిక సమక్షములో వేదగానమును చేయుడు. మీ పవిత్ర వేదఘోష వలన రాబోయే శతాబ్దములోని మానవులకు కలుగబోవు దుష్కర్మ ఫలితములను నివారింపవచ్చును. వాసవాంబికా సహితుడైన శ్రీ నగరేశ్వరునకు వేదఘోషయనిన ఎంతో ప్రియము. మన మధ్యకు చేరిన అయాచితుడైన ఈ శ్వేతజాతీయుడు రాబోయే జన్మమునందు హిమాలయ ప్రాంత భూముల వేద పండితులైన సద్బ్రాహ్మణుల ఇంట జన్మించి యోగి అయి శంబల గ్రామమును చేరును. మీరు పవిత్రమైన వేదఘోషతో కలుషపూరితమైన వాయుమండల స్థిత దుష్టశక్తులను తరిమివేయుడు అని సెలవిచ్చిరి. సిద్ధవైశ్య మునుల వేదఘోష పూర్తి అయినది. శ్రీ వాసవి కన్యకాంబిక, శ్రీ నగరేశ్వరులు, విరూపాక్షుడు, కుసుమశ్రేష్ఠి దంపతులు, సిద్ధవైశ్యమునులు అగ్నిగుండమున ప్రవేశించి అంతర్ధానమైరి. శ్రీపాదవల్లభులు జాన్ను ఆశీర్వదించిరి. శ్రీచరణుల జీవిత చరిత్ర గ్రంథము ఒకటుండిన బాగుండునని జాన్ అనెను. రాబోయే శతాబ్దములలో జాన్ కోరిక మేరకు జర్మనీ భాషలో శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర ఆవిర్భవించునని స్వామి సెలవిచ్చిరి. జాన్నకు అభయమిచ్చి పంపివేసిరి. నన్ను తిరిగి స్థూలదేహములో ప్రవేశించమని ఆదేశించిరి. తాము ప్రయాగ సంగమ స్థలములో స్నానము చేయవలసి ఉన్నదని చెప్పి అంతర్హితులైరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.